న్యూగాజువాక శ్రీహరిపురం, మల్కాపురం, సింధియా ప్రాంత ప్రజలకు శుభవార్త. డాక్ యార్డ్ సర్దార్ వల్లభాయ్ పటేల్ వంతెన నవంబర్ 11న పునః ప్రారంభం. 70 సంవత్సరాల కాలపరపతి ఉండే విధంగా ఈ వంతెనను నూతన సాంకేతికలతో వంతెన నిర్మాణం పూర్తి చేసుకోవడం జరిగింది. సర్దార్ వల్లభాయ్ పటేల్ వంతెనను గుజరాత్ అహ్మదాబాదుకు చెందిన గుత్తేదారులు స్వీయ నిర్మాణం తలపెట్టారు. నావెల్ డాక్ యార్డ్ సర్దార్ వల్లభాయ్ పటేల్ వంతెనకు 8 విభాగాలలో 80 ఎలక్ట్రాన్ మ్యాగ్నెటిక్ బేరింగులను ఈ వంతెన దిగువన అమరిక చేసినట్లు ప్రాజెక్ట్ మేనేజర్ కల్పేష్ త్రివేది తెలిపారు. వంతెన దిగువన ఎలక్ట్రో మాగ్నెటిక్ బేరింగులు అమర్చడం వలన వంతెనకు అదనపు రక్షణ పెరుగుతుందని ఆయన వ్యాఖ్యానించారు. అన్ని వాతావరణాలలోనూ తట్టుకునే విధంగా కొత్త సాంకేతికతతో నిర్మాణ దశలలో ఎక్కడ రాజీ పడకుండా నిర్మించామని ఆయన అన్నారు. గాజువాక, శ్రీహరిపురం, మల్కాపురము, సింధియా ప్రాంత ప్రజలకు ఎంతో అవసరమైన వంతెన ఈ వంతెన అని చెప్పవచ్చు. పైన చెప్పిన ప్రాంత ప్రజల నుంచి సిటీకి వెళ్లేందుకు ఈ సర్దార్ వల్లభాయ్ వంతెన మీదుగా ప్రయాణం సులువుగా ఉంటుంది. సమయం తక్కువగా పడటమేకుండా ప్రమాదాలు జరగడానికి చాలా తక్కువ అవకాశం అని చెప్పవచ్చు. ఈ వంతెన గురించి నాయకులు, ప్రజాప్రతినిధులు కూడా తమ వంతు కృషి చేస్తున్నారు. గతంలోనే ప్రభుత్వ సలహాదారు, పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యులు గణబాబు స్వయంగా పర్యటించి పరిశీలించారు. త్వరలోనే ప్రజలకు ఈ వంతెన అంకితం చేస్తామని ఆయన మీడియా ముఖంగా